వెల్కమ్ టు జయ వంటలు. రండి త్వరగా ఈరోజు చేయవే రెసిపీ చూపిస్తాను. గ్యాస్ వెలిగిద్దాం. ఇప్పుడు వాటర్ పెట్టేసుకున్నాను. వాటర్ బాయిల్ అవ్వని ఈరోజు మనము పాలక్ పన్నీర్ చేస్తున్నాం. చూడండి, ఒక పెద్ద కట్ట పాలకూర కడిగి పెట్టుకున్నాము. ఒక 5-6 పచ్చిమిర్చి తీసి పెట్టుకున్నాను. ఎసురు వచ్చిన తర్వాత నేను చూపిస్తాను మీకు. మనకు ఎసురు వచ్చేసిందండి. మా ఫోటోగ్రాఫర్ ఈరోజు గ్యాస్ కట్ట ఎక్కి మరీ తీస్తుంది. మా కెమెరామెన్ మా అమ్మాయి బాప ఈ మధ్య బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అంతా ఇలా పెట్టుకోవాలంట. పచ్చిమిర్చి అన్ని కలిపి వేసేసుకోవాలా. అది బాయిల్ అవుతుంది మొత్తం. మూత పెడితే తొందరగా బాయిల్ అవుద్ది. ఈరోజు మాకు ఎందుకో పన్నీర్ కర్రీ తినాలనిపించింది. నాకు మా అమ్మాయికి అందుకు చేస్తున్నాం. ఇది మనకంతా ఉడికినంత కూల్ వాటర్లు వేసుకోవాలండి. అట్లా ఇలాగంతా తీసేసుకోవాలి. చూడండి, కూల్ వాటర్లు వేసుకుంటే నీకు బ్లాక్ అవ్వదు. ఇది నేను మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తానండి. ఇదంతా ఇలా కూల్ వాటర్లు వేసుకుంటే మనకు కలర్ చేంజ్ అవ్వదు, గ్రీన్గా ఉంటుంది పాలక్ పన్నీర్ కర్రీకి. చూడండి, అలాగా మనం ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలు. వాటర్ ఆ కూలింగ్ సరిపోతాయి మనకు. ఇలా మనం అంతా ఫ్రిడ్జ్లో దీంట్లో అంతా కూల్ వాటర్లో అంతా మిక్సీ గిన్నెలు వేసేసుకోవాలి. చల్లగా అయిపోయిందిగా మనకు. ఇలాగా అంత మిక్సీ పట్టుకొని వచ్చి నేను మొత్తం ప్రాసెస్ చూపించిందండి. పన్నీర్ ముక్కలు వేయించుకుందాం మనం ఫస్ట్. అన్ని పన్నీర్ ముక్కలు వేసేసుకొని ఆయిల్లో ఇలాగా. అందరు డైరెక్ట్ అలాగే వేసేస్తారు, నేను అలాగే వేయనండి ఇప్పటికి. ఇలాగ అన్ని పన్నీర్ ముక్కలు ఇలా కొంచెం లైట్గా ఒక్కసారి ఆయిల్లో వేస్తే కొంచెం పచ్చివాసన పోతాయి పన్నీర్ ముక్కలు. చూడండి, ఇలా తీసుకున్నాం సాలింత. ఇప్పుడు మనం బిర్యానీ దినుసులు వేసేసుకుందామండి. కొంచెం ఇవి ఫ్రై చేసేసుకున్నాము. పచ్చిమిర్చి ఇలాగా అన్ని ఫ్రై చేసేసుకొని ఉల్లిపాయలు వేసుకున్నాం. 2 ఉల్లిపాయలు. ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకున్నాం. బాగా మగ్గనియండి. మూత పెట్టేస్తా. ఇదండి, కరివేపాకు వేసేసుకుందాము. చేద్దాం. ఏమండి, అందరి ఇళ్ళల్లోనో ఇలాగే ఉంటారో మా ఇంట్లోనో తెలియదు, కానీ కూతురు అంటే ఇష్టమని కొడుకు అంటాడు, కొడుకు అంటే ఇష్టమని కూతురు అంటారు. అమ్మకేమో ఇద్దరు సమానమే, కానీ వంటలు చేసేటప్పుడు మాత్రం కూతురికి ఇష్టమైనది చేస్తామని కొడుకు అంటాడు, కొడుకుకి ఇష్టమైనది చేస్తామని కూతురు అంటారు. మా ఇంట్లోనే మీ ఇంట్లో కూడా అలాగైనా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అల్లం పేస్ట్ చూడండి. మా అమ్మాయి ఎక్కువ వెజ్ ఇష్టపడతారు, మా అబ్బాయి ఎక్కువ నాన్ వెజ్ ఇష్టపడతారు. కానీ అన్నీ కలిపి చేస్తూనే ఉంటాను, అంటే ఇద్దరు తినాలి కదా, అందుకని. పసుపు వేసుకుందామండి. ఇప్పుడు సాల్ట్, తగినంత సాల్ట్. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా వేసేసుకోవాలన్నీ. బాగా సింపుల్ అవుతుందండి పాలక్ పన్నీర్ అంటాం, కానీ బయట తెచ్చుకుంటే మనకు పన్నీర్ ఉండదు, ఏముండదు. మనకి ఇదనుకో ఇంట్లో పన్నీర్ ఎక్కువ వేసేసుకొని చేసుకుంటాం. అక్కడ ఒక కర్రీ పార్సల్ తెచ్చుకునే బదులు ఇక్కడ ఫ్యామిలీ తినొచ్చు బాగా శుభ్రంగా ఇంట్లో చేసుకుంటే. ఏదన్నా కుదిరినప్పుడు చేసుకోవచ్చు ఇట్లాంటివన్నీ. చిన్నపిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ పరోటా, చపాతీ, పుల్కా అన్నిట్లోకి తినొచ్చు. ఇది బాగానే ఉంటుంది. ఇప్పుడు మనం పన్నీర్ ఇది వేసేసుకుందామండి. మనకు పుదీనా వేసేసుకుందాం. సో ఎంత గ్రీన్గా ఉందో చూడండి, దగ్గరకు చూపి. చూడండి, అలా కూల్ వాటర్లు వేసేసుకుంటే వేడివేడిది
గ్రీన్గా ఉంటుంది, బ్లాక్ అవ్వకుండా. మనం ఇలా వేసేసుకోవాలంతా ఇలా వేసుకోవాలి మనం. పాలకూర అంతా గ్రీన్గా చూడండి ఎంత బాగుందో, బ్లాక్ అవ్వకుండా. ఇలాగే ఇది కొంచెం మగ్గిన తర్వాత వాటర్ వేసేసుకున్నాము. ఇదండి ఇలా మగ్గిందంతా, ఇలా అంతా మగ్గింది. వాటర్ వేసేసుకుందాం, తగినంత వాటర్. చిట్టా దూరం ఉంటుంది ఎగురుతుంది చూడండి బాగా. ఇప్పుడు ఇట్లా మగ్గిపోయింది అంతా, ఎలా ఎగురుతుందో చూడండి. కొంచెం వాటర్ వేసేద్దాం, గట్టిగా అవుతుంది పన్నీర్ వేసేలకు. ఇలాగా సరిపోతుంది. ఇప్పుడు మనము ధనియాల పొడి, తగినంత కారం వేసేసుకొని మనం ఇప్పుడు మూత పెట్టుకుందాం. అంతా కలుపుకొని చూడండి ఎలా ఉందో. మూత పెడుతున్నాను కొంచెం ఉడకని. అయితే బటర్ క్రీమ్ వేసుకుంటారు. ఇదో నేను వచ్చేసి పాల మీగడ వేస్తున్నాను. ఇది చాలా టేస్ట్ ఉంటుంది. నా దగ్గర క్రీమ్ అయిపోయింది. ఇలాగా పాల మీద మీగడ వేసుకోవచ్చండి, బాగా టేస్ట్ ఉంటుంది. పాల మీద మీగడైనా కూడా క్రీమ్ లేకపోతే ఇది వేసుకోవచ్చు. ఇది ఫైనల్గా మనము పన్నీర్ వేసేద్దాం. అదండి ఫ్రై చేసుకున్నా కదా నేను, లైట్గా ఆ పన్నీర్ వేసేద్దాం. చూడండి ఇలాగంతా పన్నీర్ ముక్కలు వేసేసి ఫైనల్గా జీరా, కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుందాం. ఒక చిటికెడు మంచి ఫ్లేవర్ వస్తుంది. పుదీనా, కొత్తిమీర. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో మనకు పాలక్ పన్నీరు. ఇద్దాం ఒక్క ఉడకనిచ్చి కొంచెము ఒక స్పూను లెమన్ వేసేసుకొని దించుకుంటే గుమ్మగుమ్మలాడే పాలక్ పన్నీర్ రెడీ అయిపోతుంది. ఒక్క ఉడకనియండి. ఇంక ఇదంతా మనకు రెడీ అయిపోయిందండి. ఇది ఇప్పుడు గ్యాస్ కట్టేద్దాము. కొంచెం మనం నిమ్మరసం, మేము టమాటాలు వేయమండి పాలకూరకు, మేము టమాటాని అసలు వాడము. ఒక నిమ్మరసం ఒకటి కొంచెం లైట్గా వేసుకుంటాము. గ్యాస్ కట్టేసాక పక్కన చపాతీ అవుతుంది, నేను సర్వ్ చేసి చూపిస్తాను మీకు. టేస్ట్ చూద్దాం సర్వ్ చేసిన తర్వాత. ఇది అయిపోయింది పన్నీర్ మనకు. చూడండి ఎంత గుమ్మగుమ్మలాడిపోతుందో, ఎప్పుడెప్పుడు తినాలో అన్నట్లు. చూడండి ఇలా మనం చేసుకొని ఫ్యామిలీతో కూర్చొని బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈరోజు మేము రైస్ వండుకోకుండా మధ్యాహ్నం మేము ఇదే చేసుకొని తింటున్నాము. మనకు పాలక్ పన్నీర్ రెడీ అయిపోయిందండి. మనం చపాతీ పెట్టుకున్నాము. టేస్ట్ చూసి చెప్తా నేను ఎలా ఉండేది. మా పిల్లలకి ఇష్టమైన కర్రీస్ కాబట్టి పాపం ఆకలికి ఆగలేకున్నారు, ఎప్పుడెప్పుడు తినాలని. బట్ చాలా టేస్ట్ ఉందండి. అసలు రెస్టారెంట్లలో కూడా ఉండదు ఇట్లా. చాలా బాగుంది, అందరు ట్రై చేయండి. పన్నీర్ కూడా బాగా సాఫ్ట్గా నోట్లో పెట్టుగా అయిపోతుంది. నేను చూపించిన కొలతలతో వేసుకోండి, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకే బాయ్, డన్.